లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానంలో ఆగస్టు 13వ తారీఖు. దేవుని వాక్యంలోని గుప్తమైన శక్తి. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము. దేవుని వాక్యములో మన కొరకు నొప్పి నివారణ ఉంచబడినది. దేవుడు అబ్రహామును పిలిచి అతనికి సత్యమును అనుగ్రహించి తన స్నేహితునిగా పిలుస్తున్నాడు. తన పిల్లలకు నేర్పించగలిగినంత దైవవాక్యాన్ని దేవుడు అబ్రహాముకు నేర్పించాడు. అతడు ఆయనను నమ్మెను. అతని ఎదుట దేవుడు దేనిని దాచలేదు. భూమి ఆకాశములను పరిపాలించే సర్వశక్తుడైన దేవుడు ఒక సామాన్యునికి ఏదీ దాచకపోవుట అరుదైన విషయము. అంతేగాక అబ్రహామును నమ్మకస్తునిగా ఎంచినాడు. నీవు దేవుని నమ్మినప్పుడు ఆయన స్వభావాన్ని నీలో ఇముడ్చుకుంటావు. అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించుటలో దేవుని స్వభావము అగుపిస్తుంది. అబ్రహాముతో విశ్వాసము ఆరంభమైనది. అది తన పిల్లలకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవుని వాక్యములో గుప్తమైన శక్తి ఉండుట వలన ఏ దేశమైతే బైబిలును ఒప్పుకొని దానికి లోబడినదో అది వర్ధిల్లినది. అది ఎంతగా విధేయత చూపినదో అంతగా వర్ధిల్లినది. దేవుని వాక్యము సృజనాత్మకమైనది, శక్తిగలది కనుక వాక్యాన్ని హృదయాలలోనికి చేర్చుకొని దానికి లోబడేవారు ఆ సృజనాత్మక శక్తిని పొందుతారు. అది పాపమును తీసివేస్తుంది. ఎవరైతే వారి పిల్లలకు వాక్యాన్ని వివరించి దానిని నమ్మి విధేయులగినట్లు నేర్పిస్తారో వారే నిజమైన తల్లిదండ్రులు. ప్రతి తల్లి తండ్రి దైవభయము పిల్లలలో పుట్టించి దేవుని కాపుదలలోనికి వారిని నడిపించాలి. ప్రతి పిల్లలు ప్రతి అవసరము నిమిత్తము తల్లిదండ్రుల వైపు కాక దేవుని వైపు చూస్తే అదెంతో ప్రయోజనకరము. ఒక దాసుడు తన యజమానుని వైపు లేక యజమానురాలి వైపు కాక దేవుని వైపు చూస్తే అది ఎంతో ఆశీర్వాదకరము. నీవు దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడది ప్రత్యేకమైన ప్రభావాన్ని నీ వ్యక్తిత్వంపై కలిగి ఉంటుంది. గనుక పవిత్రమైన మంచి ఆలోచనలను కలిగించి మానసికంగా ఎంతో ఆరోగ్యకరంగా చేస్తుంది. నీ రక్తము కూడా శుద్ధీకరించబడి నీ శరీరములోను మెదడులోను నిర్మలంగా ప్రశాంతతను కలిగిస్తుంది. తద్వారా వ్యతిరేక తలంపులు, వ్యతిరేక స్వభావము పూర్తిగా పోతాయి. వాటి బదులు స్వచ్ఛమైన మంచి తలంపులు వృద్ధి చెందుతాయి. ఎన్ దానియేలు గారు.